శ్రీ వసంతరావు వెంకట్రావు గారి జగత్తు జీవం అనే విషయంలో 5వ భాగం మొదటి నుంచి 15-12-20 చైతన్యం కోల్పోయి అనంతంతో మేళగించనున్న నామరహితమై ద్రవ్యరహితమై ఆత్మరహితమైన ఒక విశేషం వస్తుప్రాయంగా అహం కాల ఆకాశ అతీతమైన అగాధంలో మునిగిపోతున్న ఈ అనంతంలో మన గతి ఏమవుతుంది అని ప్రశ్నించుకోవడం నిరర్ధకమేం కాదు. భూయిష్టమై విశ్వం యొక్క చరిత్రను అన్వేషిస్తున్నాం. విశ్వ చరిత్ర అంటే మన చరిత్ర. ఆ అనంతంలో మనం దుఃఖిస్తామా? ఈ కళేబరం ఉన్నంత వరకే మంచి చెడ్డలు సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తాయి. కళేబరం పోగానే భౌతిక దుఃఖం సంపర్కమే నశిస్తుంది. అయినా మన ఆత్రం ఆగదు. లోకం నుండి లోకానికి సరసన్నిభంగా పోతూ బాణలాగా భువనాంతరాలలో అల్లాడుతూ ఆత్మజ్ఞానం లేని దుర్జ్ఞేయులు తెలియని పద్ధతులు తన్ను తాను ఎరగని మనస్సు భౌతిక దుఃఖ వాసనలచే పరితపిస్తుందా? అథవా మన శరీరాలు రెండు లయమైపోయినా వాటికి హేతుభూతమైన శక్తి ద్రవ్యాలు రెండు ఏదో ఒక రూపంతో ఉండక తప్ప వాటి గతి మన గతే కదా. మరణానంతరం జగత్తు యొక్క పరిణామమే మన పరిణామం. భౌతిక రూపంలో అవస్థానం పొందటానికి మనకేమి అనకూడదు. అనంతంలోనే మన అనునిత్యం ఉంటున్న సర్వము అనంతంలో ఉండాల్సింది అని అనగానే ఒక ప్రశ్న బయలుదేరుతుంది. మరణానంతరం మనం ప్రవేశించే జగత్ బాధాకరమైన కొత్త ప్రయోగాలకు ఆటపట్టవుతుందా? ఐహికమై దుఃఖభాజనమైనప్పుడు పరమాత్రం ఎందుకు సౌఖ్యప్రదంగా ఉంటుంది? అనంతంలోని నిరంతర సంయోగాలు భౌతిక దుఃఖాల కంటే విషాన్వితంగా ఉండవు అని విశ్వాసపూర్వకంగా ఎవరు ఎలా చెప్పగలరు? ఇతర గోళాలలో సమగ్ర చైతన్య ప్రసన్న భావ ప్రపత్తి ఉన్నాయా? అయితే భూలోక శాసనమైన భావం వాటి లాభమేలా ఎందుకు పొందకుండా ఉన్నది? ఏకభావాజనితమైన భువనాలు అన్యోన్య సంప్రదింపులకు అవకాశమే లేదా? మన ఏకాకిత్వం యొక్క మాయ ఏమి? మన భూమి ఉచ్చస్థితి పొందిందా? ఇంతకన్నా ముందంజ వేయదాలకున్న జగద్భావం ఎలాంటి చీకటి పరిచ్ఛేదించటానికి ప్రయత్నిస్తుంది? ఈ తిమిర మాతోన్మత్పనమా? తిమిరము ఆత్మ ఉత్పన్నమా? ఆత్మ చేసినటువంటి చీకట ఇది? అనంతానికి ఈ అభేద్య ప్రశ్నలు ఎవరు వేసుకుంటున్నారు? మొదట్లో నక్షత్రాలలో ప్రారంభపడిన మహాప్రయోగ తత్సంపాదితబలపూర్వకంగా భూమిపై విత్తుల్లాగా ఆకాశంలో సూర్యచంద్రులను విక్షేపించిన ప్రకృతి స్వభావానుగుణంగా భయానక ఫలితాలను గణించక యంత్రలాగా జరిగిపోతున్నాయి. అజ్ఞాన తిమిరావృతలమై ఉన్న మనం, సూక్ష్మ దృష్టి సామర్థ్యమే లేని మనం, విశ్వ మేధాశక్తి ప్రసాదించిన క్షుద్ర భావదేశంతో నిరామయ విశ్వాన్ని చెప్పావా? మరి నేనెందుకు చెప్తాను? నాకేం పని? బకెట్లు గొడ్లు ఎందుకు ఉంచేస్తున్నావంట? చూసింది నేనెందుకు అడుగుతాను? మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పానుగా. సమీక్షించి అసమగ్రమ నిర్ణయించి ఆత్మవంచకులమైపోతున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వగలం? భావ ప్రపంచజనకమైన దానిని గ్రహించలేని మన భావాలు ఆ అనంతాన్ని ఎలా భేదించి అవగాహన చేసుకోగల? దృష్టి ప్రసాదకమైన దానినే చూడలేని మన దృక్కు అగోచరాన్ని ఎలా భేదించగల? యథార్థానికి మనం కాంతినే చూడలే. అనంత గోళాలలో దేనిపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి వస్తోందో ఆ ద్రవ్యాన్నే చూడగల.
లేకపోతే అనేక ప్రచండ భాను విక్షిప్తమైన అనంత శక్తిపూర్వకమైన ఆకాశం అపరిమిత జనంతో పరుగులెత్తే జగద్విఖ్యా